ఆత్మీయత అంటే ఏంటో తెలుసా? మంచితనము. హల్లెలూయా. కనికరము కలిగి ఉండుట, మంచితనము కలిగి ఉండుట, మంచి మాటలు చెప్పుట, ధైర్యము చెప్పుట, ప్రేమ కలిగి ఉండుట, కనికరము కలిగి ఉండుట, అసూయ లేకుండుట, చేదు లేకుండట. హల్లెలూయా. ఆత్మీయత అంటే అదే. ఒక వ్యక్తి నిన్ను గాయపరుస్తున్నా, నిన్ను అవమానిస్తుంటున్నా ఆ వ్యక్తితో ప్రేమ కలిగి ఉండుట, వాళ్ళను క్షమించుట. ఏంటి ఆత్మీయత? అదే కదా దేవుని యొక్క తత్వం, అదే క్రీస్తు యొక్క తత్వం, అదే. ఇదే ఆత్మీయత. హల్లెలూయా. ఆయన అందరూ అవమానించారు, పర్వాలేదన్నాడు ఆయన. ఆయన మీద రాళ్ళేశారు, పర్వాలేదన్నాడు ఆయన. హల్లెలూయా. ఆత్మీయత అంటే అదే. మనం ఎలా ఉంటాం తెలుసా? ఎవడైనా ఒక్క మాట నన్ను అన్నాడంటే 10 బుల్లెట్లు వానికి దిగాల్సిందే. అదే నన్నే అంటాడా? హల్లెలూయా. మనం చేయని దానికి కూడా కొంతమంది అంటానే ఉంటారు. కొన్నిసార్లు మనము బరస్ట్ అవుతాం, మనము మనుషులమే కదా, అవుతాం. కానీ వి షుడ్ లెర్న్. అయినప్పటికీ మనం నేర్చుకోవాలి. సరే వాళ్ళు అన్నారు, నువ్వు ఫైర్ అయ్యావు, అంతతో ఆపేయాలి. అది అలాగా లేకుండా లోపల దాన్ని నాటుకొని దాంట్లోకి మసాలా వేసి, కారం వేసి, ఉప్పు వేసి, హల్లెలూయా, ఏదో ఒక రోజు మళ్ళీ వాడు తగిలినప్పుడు హాట్ బిర్యానీ పెడితే బాగా కారం వేసేసి తిను అప్పుడు అన్నదానికి ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావురా అని తినరా. హల్లెలూయా. ఎలా ఉంటుంది అది? అది ఆత్మీయత కాదు, క్రైస్తవులం కాదు మనం. ఆత్మీయత అంటే మనం మంచితనం చూపించాలి. యేసయ్య మంచితనాన్ని మనం చూపించాలి, యేసయ్య ఆశా నిగ్రహాన్ని మనం చూపించాలి, యేసయ్య ప్రేమను మనము చూపించాలి, యేసయ్య కనికరమును మనము చూపించాలి. ఇది ఆత్మీయత. ప్రార్థన, వాక్యము మనం దేవునితో గడిపేటువంటి సమయంలో ఇవి నేర్చుకున్నటువంటి తర్వాత దేవుని మాటలు ఇప్పుడు వింటున్నాం. విన్నటువంటి తర్వాత మీరు అలాగే వెళ్ళిపోయారనుకోండి, అది ఆత్మీయత ఏం కాదు. దాన్ని అలవర్చుకొని దాన్ని ఆచరించినప్పుడే అది ఆత్మీయత. హల్లెలూయా. ఆత్మీయత అంటే దాన్ని అలవర్చుకొని, దేవా ఏ పరిస్థితులు వచ్చినా నా మీద ఒకడు అన్నా కూడా నిన్ను లోబడతానని చేయడమే ఆత్మీయత. హల్లెలూయా. ఆత్మీయత అంటే అదే, క్రైస్తవ్యం అంటే అదే. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు ఒక వ్యక్తి గురించి పంచుకుంటుంటాను ఎప్పుడు కూడా. ఒక దైవజనుని ఒక పల్లెలోకి పాస్టర్గా వేశారు. 1 సంవత్సరం అయింది, సంఘంలో ఎవరు యాడ్ కాలేదు. 2 సంవత్సరాలు అయింది, ఎవరు యాడ్ కాలేదు. సంఘ పెద్దలందరూ వచ్చారు వేరే ఊరు నుంచి. ఏమయ్యా చర్చిలో ఎవరు లేరే అంటే, లేదు సార్ నేనైతే చెబుతా ఉన్నాను, నేనైతే ఉంటా ఉన్నాను అని పాస్టర్ గారు అన్నారు. అంటే సరే ఇంకొక సంవత్సరం నీకు అవకాశం ఇస్తాము, ఎవరు కూడా సంఘంలో నువ్వు ఎదగకపోయినట్లయితే, సంఘాన్ని డెవలప్ చేయకపోయినట్లయితే మేము నిన్ను తీసేస్తాము అని చెప్తారు. 3వ సంవత్సరం వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత కూడా ఎవరు ఉండకపోయేసరికి ఏమైందంటే ఆయనతో మాట్లాడతారు, ఇంకొక అవకాశం నీకు ఇస్తున్నాం, ఇంకొక సంవత్సరం ఇస్తాను, నువ్వు ఎవరైనా ఉంటే ఉంచుతాం, లేకపోతే తీసేస్తామని చెప్తారు. ఇంకొక సంవత్సరం వస్తారు, ఎవరు రారు, ఎవరు ఉండరు ఆ చర్చిలో. హల్లెలూయా. ఏం చేశారంటే వాళ్ళందరూ నాయకులందరూ కూడా ఈయన తీసేసిన తర్వాత ఏమైనదంటే ఇంకో కొత్త ఆయన పెట్టారు. ఈయన వెళ్ళి యేసుప్రభు గురించి చెప్పడం మొదలుపెట్టాడు. యేసుప్రభు గురించి, యేసయ్య మంచివాడు, కనికరం వాడు, బీదలను కటాక్షించేటువంటి వాడు, లేకపోతే అనారోగ్యంతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన సేవలు చేసేటువంటి వాడు, అప్పులతో ఉన్న వాళ్ళకి ఆయన బీదలకు పంచిపెట్టమని చెప్పేటువంటి వాడు అని చెప్పగానే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేశారో తెలుసా? అది కాదు, నీకంటే ముందు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన గురించేనా నువ్వు చెప్తా ఉండేది అని అడిగారంట వాళ్ళు. ఏంటి? నీకంటే ముందు ఒక పాస్టర్ ఉన్నాడు కదా, ఆయన గురించేనా నువ్వు చెప్తా ఉండేది అంటే, ఆయన గురించి కాదు నువ్వు చెప్తా ఉండేది. లేదయ్యా ఆయన గురించే నువ్వు చెప్తాను. ఆయన ఇంతకు ముందు ఉన్న ఆయన మా దగ్గరకు వచ్చి అనారోగ్యం బాగాలేకపోతే మాకు ప్రార్థన చేసేవాడు, హల్లెలూయా, మాకు డబ్బులు ఇచ్చేటువంటి వాడు, లేకపోతే ఎవరికైనా కష్టంలో ఉంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పేటువంటి వాడు, ఎవరైనా సహాయం అడిగితే ఏది కాదనుకోకుండా చేసేటువంటి వాడు, చాలా మంచోడు, ఆయన గురించి నువ్వు చెప్తున్నావు అని అంటే, లేదయ్యా ఆయన గురించి కాదు అని అంటాడు. ఎవరి గురించి అంటే, యేసయ్యా అని చెప్తే, ఆయన చెప్పినది నేను చెప్పినది యేసయ్య గురించి అంటే, కాదయ్యా ఆయనను వెంబడించేటువంటి ఆ పాస్టరే అంత మంచోడైతే యేసయ్య ఎంత మంచోడు అని చెప్పి అనేకులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి చర్చిలోనికి చేరారంటండి. హల్లెలూయా. హల్లెలూయా. అవర్ లైఫ్ షుడ్ స్పీక్ దట్ వి ఆర్ క్రిస్టియన్స్. మన జీవితమే పలుకుతుంది మనము క్రైస్తవులమని, మన వేషభాష పలుకుతుంది మనము క్రైస్తవులమని, మన మంచి మాటలు, మన ప్రేమపూరితమైన మాటలు, కృపాసహితమైన మాటలు, మన ప్రవర్తనే పలుకుతుంది మనము క్రైస్తవులమని. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, వాడు క్రిస్టియనే పేరుకి, ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాం, ఫైనల్ ఇయర్ వరకు నాకు తెలియదు వాడు క్రిస్టియన్ అని. హల్లెలూయా. వాళ్ళు అన్నది ఏదో వెడ్డింగ్ కార్డ్ ఇచ్చేకి వచ్చినప్పుడు మ్యారేజ్ ఇస్ ఆనరబుల్ ఇన్ ఆల్ అని రాశారనమాట పైన. ఎలా నువ్వు క్రిస్టియన్ అని అడిగానప్పుడు, ఎంసీఏ చదువుతున్నటువంటి రోజుల్లో. అంటే ఎటువంటి జీవిత శైలి కలిగి ఉంటాడంటే, వాళ్ళు పుట్టుకతో క్రైస్తవులైనా కూడా, పుట్టుకతో అంటే చెబుతున్నాను అందరినీ బట్టి కాదు, చాలా మంది ఉన్నారండి దేవుని యొక్క బిడ్డలు, వారి ప్రవర్తనే వారి జీవితాన్ని పలుకుతుంది.